నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు, నాకు వయసు మాత్రమే పెరుగుతోంది, కానీ నా మైండ్ సెట్ మాత్రము, నా ఆలోచన విధానం మాత్రం, అంటే ఇప్పుడైతే కనుక నాకు జంజీ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. అప్పట్లో Y2K కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ఉండేదనే ఆయన పదే పదే సభలు సమావేశాల్లో చెబుతూ ఉంటాడు. కానీ మన వాళ్ళు ఒక కామెడీ చేస్తూ ఉంటారు ఆయన చెప్తా ఉంటే. సో ఆయన హైటెక్ సిటీ కంప్యూటర్ అన్నప్పుడు కామెడీ చేసినటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, కంప్యూటర్లు ఏమైనా కూడు పెడతాయా అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సరే మళ్ళీ తర్వాత వాళ్ళు రాజకీయంగా అధికారంలో కూడా వచ్చారనుకోండి, అది వేరే విషయము. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక మంచి మాట చెప్పినా లేదా ఏదైనా మంచి పని చేసినా దాన్ని పొగడడానికి మనకు కులం అడ్డొస్తుంది, మతం అడ్డొస్తుంది, అదేవిధంగా హీరోల మీద ఉన్నటువంటి అభిమానం అడ్డొస్తుంది, ప్రాంతాలు అడ్డొస్తుంది. సో ఇవన్నీ దాటి ఎవరైనా ఒక వ్యక్తి మంచి పని చేసినప్పుడు అభినందించే మనసు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. సో ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, చంద్రబాబు నాయుడు గారు మూడో బిడ్డ పుడితే 30,000 రూపాయలు, నాలుగో బిడ్డ పుడితే 40,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి విషయం ప్రస్తావించినప్పుడు సో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యే స్థాయిగా ఉన్నటువంటి, అంటే ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఊర్లో చెట్ల కింద చుట్టలు దాక్కుంటూ సొల్లు కబుర్లు చెప్పుకునే వాళ్ళు కావచ్చు, అంటే లోక జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయడము, ట్రోలింగ్ చేయడం లాంటివి చేశారు. అంటే ఆయనది ఏం పోయింది, చిక్కగా ఒక కొడుకును కనుక్కున్నాడు. అంటే నారా లోకేష్ గారు పుట్టినప్పుడు అప్పుడు ఏం నినాదం ఉందంటే, ఒక బిడ్డే ముద్దు అనేటువంటి నినాదం ఉంది. అంటే అప్పుడు జనాభాను కంట్రోల్ చేయాలనేటువంటి నినాదం ఉంది. కాబట్టి అప్పుడు ఆ పాలసీలో భాగంగా ఆయన ఒకడే కొడుకును కనుక్కోవడం జరిగింది. సో ఆయన మాత్రం చిక్కగా ఒకరినే కనుక్కున్నాడు, వాళ్ళ కొడుకు ఒకరినే కనుక్కున్నాడు. మనల్ని మాత్రం ముగ్గురిని నలుగురిని కనమంటా ఉన్నాడు. సో ముగ్గురిని నలుగురిని కంటే ఆయనేమి 30,000 40,000 ఇచ్చి చేతులు దుడుపుకుంటారు, ఎవరు చదివిస్తారు, ఎవరు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఎవరు వాళ్ళు ముడ్డి కడతారు, ఎవరు వాళ్ళకు అన్నం పెడతారు అనేటువంటి కామెడీ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇదే విషయం మీద ప్రపంచం మొత్తం ఆలోచిస్తూ ఉంది. అంటే జననాల రేటు తగ్గిపోవడము, వృద్ధాప్యము సమాజంలో పెరిగిపోవడంతో అంటే ఒక అనిశ్చితి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. సో ఇది గ్రహించినటువంటి సింగపూర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సింగపూర్ ప్రధాని నిన్న లారెన్స్ వాంగ్ అనేటువంటి ఆ ప్రధాని ఉన్నాడు కదా, ఆయన పుట్టే ప్రతి బిడ్డకు, అంటే సింగపూర్లో ఇక మీదట పుట్టబోయే ప్రతి బిడ్డకు బేబీ గిఫ్ట్ అనేటువంటి ఒక స్కీమ్ని, అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రవేశపెట్టారో అదే స్కీమ్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాడు. సో అంటే అక్కడ డాలర్లలో ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్, ఇక్కడ రూపీస్లో ఉంటుంది కాబట్టి సో అక్కడ $50,000 అనమాట. సో దాదాపుగా $50,000 ఇవ్వబోతున్నారు. అంటే బేబీ గిఫ్ట్ కింద సింగపూర్లో ఒక బిడ్డ పుడితే, అది ఆడ కావచ్చు మగా కావచ్చు, ఎవరు పుట్టినాను పుట్టంగానే 7 లక్షల రూపాయలు, అంటే ఇండియన్ కరెన్సీలో 7 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ బిడ్డ పెరిగే కొద్దీ మిగతా అమౌంట్ ఏదైతే ఉందో 43 లక్షలు, అంటే దాదాపుగా డాలర్ రేటు ఇటు అవుట్గా ఉంటుంది కాబట్టి సో దాదాపు ఆ 50 లక్షల్లో మిగిలిన 43 లక్షలు ఏవైతే ఉన్నాయో అవి దఫాలుగా, అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్లో, అంటే ప్రతి సంవత్సరానికి ఇంత అని, లేకపోతే కనుక 2 సంవత్సరాలకి ఇంత, మొత్తానికి ఆ బిడ్డకు 17 సంవత్సరాలు నిండేలోపు సింగపూర్ ప్రభుత్వము ప్రతి బిడ్డకు 50 లక్షల రూపాయలు బేబీ గిఫ్ట్ కింద ఇవ్వబోతున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు ఇదే మాట కదా చెప్పారు. ఇదే మాట చెప్పినప్పుడు అంటే ముందు ఏంటంటే లోక జ్ఞానం ఉండాలి. ఏదైనా ఒక విషయం, అంటే అన్ని సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఒక వ్యక్తి ఒక మాట జస్ట్ లైక్ దట్ చెప్పడు కదా, ఎంతో ఆలోచించిన తర్వాత మనము ప్రతిరోజు ఫ్రెండ్స్తో కూడా సొల్లు కొడుతూ ఉంటాము. కానీ చంద్రబాబు నాయుడు గారు చుట్టూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, IASలుగా ఉన్నటువంటి వాళ్ళు, IPSలుగా ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనుభవజ్ఞులు ఉంటారు. ఆయన ఎప్పుడు మాట్లాడేది వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఏమి జరుగుతూ ఉంది అనే విషయం మీద ఎక్కువగా ఆయన దృష్టి పెడతా ఉంటాడు. కాబట్టి ఆయన అంటే ఈ తరం కోసం ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, అదేవిధంగా తరాల కోసం ఆలోచించేవాడు పెద్ద మహానాయకుడు అవుతాడు, విజనరీ అవుతాడని ఊరికే అనలేదు. సో ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడు, హైటెక్ సిటీ అంట ఆ బిల్డింగ్ అక్కడ కట్టి అక్కడ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చేశారని చెప్పి పెద్ద ఎత్తున రాజశేఖర్ రెడ్డి గారు అప్పట్లో ప్రచారం కూడా చేయించాడు. సో ఏమైంది, ఇప్పుడు ఆ హైటెక్ సిటీ అనేటువంటి ఒక బిల్డింగ్, ఐకానిక్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఒక రాష్ట్రం, అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి రాష్ట్రం యొక్క రూపురేఖలనే మార్చేసింది. అంటే తెలంగాణ ప్రాంతానికి, అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నటువంటి మొత్తం ఆదాయంలో దాదాపు 60 నుంచి 65% హైదరాబాద్ నుంచే వస్తుంది. అంటే ఆ
65% ఆదాయంలో ఐటీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి విత్తనం ఏదైతే ఉందో అది ఇప్పుడు మహావృక్షమై పండ్లు కాస్తా ఉంది. సో రాష్ట్రం విడిపోయింది, తర్వాత మొత్తం 65% తెలంగాణ వాళ్ళకే వెళ్ళింది అనుకోండి, అది వేరే విషయము. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడినప్పుడు ఏ ఉద్దేశంతో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు? ఇప్పుడు ఆయనకు మాట్లాడి లేదు మేము మీ దగ్గర పొగిడించుకోవాలనో చిట్టించుకోవాలనో ఏముంటుంది, ఆయన అన్నీ చూసేశాడు. 70 పైచిలకు వయసు కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఆయన కొత్తగా జీవితంలో సాధించాలనో లేకపోతే కొత్తగా మీరు పొగిడితే ఆయనకేమో వచ్చేదో లేకపోతే తిడితే ఆయనకేమో పోయేదేమో ఉండదు కదా. కాబట్టి ఒక వ్యక్తిని సందర్భం లేకుండా అంటే కారణం లేకుండా సమయ సందర్భం లేకుండా విమర్శించేటువంటి ఒక విష సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారే కాదు ఇతర రాజకీయ నాయకులు కూడా కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ కులం ఆధారంగా ఇతర హీరో అభిమానుల ఆధారంగా ఇలా మనము విడిపోయి అంటే సమాజం విచ్ఛిన్నమైపోయి అటువైపు ఉన్నటువంటి వర్గంలో అటువైపు ఉన్నటువంటి మీకు ఇష్టం లేనటువంటి రాజకీయ పార్టీలోనో లేకపోతే వేరే గ్రూప్లోనో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తేనో లేకపోతే మంచి మాట మాట్లాడితే సరే కనీసము పొగిడేటువంటి సంస్కారం లేకపోయినా కూడా దాన్ని కిండల్ చేయడం అంటే చిత్తూరులో కిండల్ అంటారు. సో విమర్శించడము ట్రోలింగ్ చేయడం, ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రోలింగ్ చేసేటువంటి కుసంస్కారము సమాజంలో పెరిగిపోయింది. అలా పెరిగిపోయింది కాబట్టి 5 సంవత్సరాలు మనకు రాజధాని లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది గెలవడము, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారైనే కాదు ఎవరైనా ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా కానీ ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు మీకు నచ్చకపోయినప్పుడు నోరు మూసుకొని ఉండాలా కానీ మీకు దాంట్లో ఉన్నటువంటి అర్థము పర్థము పరమార్థము తెలియకుండా నోటికొచ్చింది ట్రోల్ చేసేయడమే. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యే స్థాయిగా పనిచేసినటువంటి వాళ్ళు మంత్రులు అంటే దాంట్లో పెద్దగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఆ పార్టీలో చేరరనుకోండి, అది వేరే విషయము. సో వాళ్ళు కూడా ట్రోల్ చేయడం జరిగింది. ఈయన వచ్చి ఫీజు కడతాడా, ఈయన వచ్చి ఏమన్నా ముడ్డి గడుగుతాడా, ఈయన వచ్చి భోజనం పెడతాడా అని. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపాదించాడో ఆ ప్రతిపాదనను సింగపూర్ లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు. సో ఇది ఫాలో అయితే అంటే ఆయన చెప్పింది ఫాలో అయితే అంటే ప్రోత్సాహం ఇస్తా ఉన్నానంటే అంటే కనేసి 3 గన్నా 4 గన్నా ఇస్తా ఉన్నాడు కదా అని చెప్పి మిమ్మల్ని కనమనేది కాదు. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఒకసారి ఆలోచించండి, ఆయన ఎందుకు చెప్పాడు, ఏ కోణంలో చెప్పాడు, ఏ అర్థంతో చెప్పాడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని కనీసము ట్రోలింగ్ అన్నా చేయకుండా ఉంటే కొంచెం సంస్కారంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రపంచం మొత్తము జనాభా వృద్ధి అంటే ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు రెండో బిడ్డ వద్దు అనేవాళ్ళు, ఇద్దరు ముద్దు మేమిద్దరము మాకిద్దరు అనేటువంటి స్కీమ్ కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు ఎంతమంది పిల్లలే మీ ఆస్తి అనేటువంటి పరిస్థితి అయితే తయారయ్యింది. సో ఈ జననాల రేటు తగ్గిపోవడము ఇప్పుడు మనం చూస్తుంటాం. మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళే కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టక ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఏ విధంగా ట్రీట్మెంట్లు తీసుకుంటా ఉన్నారో మనం అందరూ చూస్తున్నాం. దానికి కారణాలు రకరకాలు, కాలుష్యం కావచ్చు, మన ఆహార వ్యవహారాలు కావచ్చు. వాటి వల్ల అంటే పిల్లలు పుట్టడం అనేది గగనమైపోయింది. సో పెళ్ళైన తర్వాత గతంలో పెళ్ళైనటువంటి మొదటి సంవత్సరంలోనే పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టనటువంటి పరిస్థితి తయారైంది. సో వీటిని దృష్టిలో పెట్టుకుని భావి తరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడినటువంటి మాటలను ట్రోల్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారనుకోండి, ఊరికే టైం వేస్ట్ వ్యవహారం ఇదంతా. కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారి మాట అర్థం కావాలంటే సగం జీవితం వంకనాకిపోయినా అంటే వంకలో కలిసిపోయిన తర్వాత అర్థమవుతుంది, తర్వాత అర్థమైనా కూడా వేస్ట్ అనమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.